ఏవైతే జీలుగా అన్నారో పచ్చి రొట్టెకు సంబంధించి వీటిని ఉపయోగించడం వల్ల అంటే నేలలో ఎలాంటి మార్పులు వస్తాయి? వీటి వచ్చేసి రెండు విధాలమైన ఉపయోగాలండి. ఒకటి మనకి న్యూట్రిషన్ వాల్యూస్ పెరుగుతాయి. ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం పంట వేసి ఆ పంటలో ఉన్నటువంటి శక్తిని మనం న్యూట్రిషన్స్ రూపంలో ధాన్యం రూపంలో మనం తీసుకుంటున్నాం. ఒక వరి పంట పండించామనుకోండి, అక్కడ దాదాపుగా సుమారుగా 30 కేజీల నైట్రోజన్ డెఫిషియన్సీ వస్తుందండి మనకి ఒక ఎకరం పండిస్తే. సో ఈ జీలుగా వేయడం వల్ల మనకేమవుతుందంటే 10 కేజీ నైట్రోజన్ 10 to 15 కేజీ నైట్రోజన్ ఈ జీలుగ ద్వారా మనకి భూమికి సహజంగా అందుతుంది. అదేవిధంగా సేంద్రియ కర్బనం ఎలా డెవలప్ అవుతుంటే, ఇప్పుడు మన భూమి లోపల ఉన్నటువంటి ఏదైతే బ్యాక్టీరియా ఉందో ఎప్పుడైతే ఇది కుళ్ళిన తర్వాత ఈ జీలుగ తొందరగా కుళ్ళిపోతూ ఉంటుంది. ఇది కుళ్ళిన తర్వాత ఆ బ్యాక్టీరియాకి ఇది ఆహారంగా ఉపయోగపడుతుంది అది బతకడానికి. సో అట్లా ఈ జీలుగ వల్ల పోషకాలు మొక్కకి మనకి అందేటటువంటి ఉపయోగం ఉంది. గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఈ జీలుగకి వేరు దగ్గర చూసుకున్నట్లయితే పప్పు జాతి విత్తనాలకి బొడిపలు ఉంటాయి. ఈ బొడిపల దగ్గర రైజోబియం బ్యాక్టీరియా నివాసం ఏర్పడుతుంది. సో ఇదేం చేస్తుందంటే బ్యాక్టీరియా అభివృద్ధికి ఉపయోగపడింది, సేంద్రియ కర్బనానికి ఉపయోగపడింది జీలుగ వేయడం వల్ల. ప్లస్ ఈ బ్యాక్టీరియా కొన్ని రకాల బ్యాక్టీరియా ఇది డీకంపోజ్ అయిన తర్వాత వాటికి ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది అనమాట. కానీ కరెక్టే, జీలుగా సంబంధించిన ఇట్లాంటి విత్తనాల్ని ప్రభుత్వం ప్రతి ఏటా ఇస్తుందా లేకపోతే బయట తీసుకోవాలా రైతులు? లేదండి, ప్రతి సంవత్సరం ఇస్తుంది. ప్రతి సంవత్సరం కూడా సబ్సిడీతో ఇస్తుందండి. దాదాపుగా 25 కేజీ బ్యాగ్స్ ఉంటాయి. అవి 25 to 30 కేజీ బ్యాగ్స్ ఉంటాయి. దీంట్లో ఎకరాకి 12 కేజీలు వేస్తే సరిపోతుంది. రైతు సబ్సిడీ ఇస్తుందండి దానికి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒక పాయింట్ ఇలా సబ్సిడీ ఇస్తుంది, కానీ కొంచెం త్వరగా ఇస్తే రైతుకు ఉపయోగం అండి. అవును, అంటే అది కంప్లైంట్ చేసేది ఏంటంటే త్వరగా ఇవ్వాలి. సరైన టైంకి ఇప్పుడు పచ్చి రొట్టె విత్తనాలు వేసుకోమని చెప్తుంది ప్రభుత్వం, కానీ మాకు చేరట్లేదు. ఇప్పుడు ఈసారి తెలంగాణలో ఇంకా ఇంతవరకు జీలుగా అనేది రైతు స్థాయికి రాలేదు ఇంకా. సో ప్రభుత్వం కొంత ముందు చూపుతో అది May 1st వీక్లోనే వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళకి ఇస్తే బాగుంటుంది వాళ్ళకి. దీంతో పాటు ఏంటంటే, మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు చీడపీడలకు సంబంధించి పాపం రైతులంతా పంట సాగు మొదలు పెట్టేస్తారు. తీరా చూసిన తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత చీడపీడలు కంట్రోల్ కావాలి. సో వీటిని కంట్రోల్ అయ్యే విధంగా మనం ముందు నుంచే పొలాన్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలి? ఇది కూడా చాలా మంచి విషయం అండి. రైతు ఎప్పుడు కూడా తెగుళ్ళు వచ్చాక దానికి మనకు మందులు కొట్టడం కంటే కూడా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. నేలను సిద్ధం చేసుకున్నప్పటి నుంచి మన పంట మొదలైందని అర్థం చేసుకోవాలి. మంచి నేల ఉంటే మంచి పంట వస్తుంది. సో నేలలో ఎప్పుడైతే వీళ్ళు మొదలు పెట్టుకుంటారో, పూర్వము మనకి చూస్తే తంగేడాకు, సీతాఫలమాకు, వావిలాకు, జిల్లేడాకు ఇటువంటి రకరకాల ఆకులు తీసుకొచ్చి పొరక తొక్కేవాళ్ళు అనమాట. తొక్కి దాన్ని మురుగబెట్టి దాంట్లో వాళ్ళు మనకు సాగు చేసుకునే విధానం ఉండేది. దాని ద్వారా ఏదైతే మనకు హార్మ్ఫుల్గా ఉండేటువంటి బ్యాక్టీరియా కానీ డిసీజ్ చేసేవన్నీ కూడా చనిపోయేటివి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అంత ఆకులు అందుబాటులో లేవు కనుక ప్రతి రైతుని ఏం చెప్తామంటే కూడా మేము ఈ పశువుల ఎరువు ఎప్పుడైతే వేస్తున్నారో దాంతోపాటు ఎకరాకి కనీసము 2 క్వింటాల వేపపిండి వేయండి అని చెప్తాం అనమాట. అట్లీస్ట్ 2 క్వింటాల వేపపిండి వీలైంది అనుకోండి. దాంట్లోనే ఆముదం పిండి ఒక 50 కేజీలు, గానుగ పిండి కూడా ఒక 50 కేజీలు కలుపుకుంటే మొత్తంగా 3 క్వింటాల మొత్తంగా ఇటువంటి సంబంధించి 3 క్వింటాలు అవుతుంది. అప్పుడు మీరు మొక్కకి రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. వీటితో పాటు కొన్ని రకాల ఫంగిసైడ్ సంబంధించినటువంటి ఏవైతే మనము ట్రైకోడర్మా విరిడి ఇట్లాంటివి సూడోమోనస్ లాంటివి కూడా ఆ పశువుల ఎరువులో డెవలప్ చేసుకొని వేసుకున్నట్లయితే 99% వాళ్ళకి ముందే తెగులు రావన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మెయిన్గా వచ్చేసి మనకి తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే, ఆంధ్ర ప్రాంతంలో చూసుకుంటే కూడా ఆంధ్రలో సుడిదోమ ఎక్కువ మనకి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది చేనులు. అదేవిధంగా తెలంగాణలో చూస్తే మొగి పురుగు అంటాం, స్టెమ్ బోరర్, కాళ్ళను తొలిచే పురుగు వస్తుంది. వీటికి ఏం చేస్తారంటే వీళ్ళు ముందు జాగ్రత్తగా వీళ్ళు పెట్టుకోవాలంటే కూడా వేప కషాయాన్ని మధ్య మధ్యలో ఫ్రీక్వెంట్గా స్ప్రే చేస్తూ ఉండాలండి. వేప కషాయాన్ని లేదా కొంతమంది వేప పిండిని ఒక బస్తాలో పెట్టి ఆ బోర్ దగ్గర నీళ్ళు ఎక్కడైతే పోతుంటుందో అక్కడ వేస్తే కూడా ఆ వాటర్తో ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఏం చేస్తుంటుందంటే ఆ స్మెల్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ స్మెల్ వల్ల కూడా దోమపోటు అనేది తొందరగా రాదనమాట.